అవ్వ, నీ పాద సన్నిధికి రావాలి, నీ వాక్యము వినాలి, నిన్ను ధ్యానించాలని అందరు బిడ్డలు ఈ స్థలంలో చేరి ఉండగా ఒక్కొక్కరికి మంచి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. ఈ కార్యక్రమం అయిపోయే వరకు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ ప్రియ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమె సిలువకు నిరపరాధి అప్పగింత. సిలువకు నిరపరాధి అప్పగింత. మత్తయి 27:3-5. కీర్తన 58. యోధ యోధ ఇతని పూర్తి పేరు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు వీని స్వగ్రామం. ఇతని తండ్రి పేరు సీమోను యోధ. ఈ గ్రామమునకు సంబంధించిన వారిని శికారియనులు అని పిలుస్తారు. అనగా ఎల్లప్పుడూ కత్తులు ధరించువారని అర్థం. ఈ శాఖ వారు లోకమంతటిని యూదులే పరిపాలించాలని ఆకాంక్ష కలిగిన వారు. అయితే ఇతని శిష్యత్వము యేసుక్రీస్తు దగ్గరికి ఏ విధంగా శిష్యులుగా వచ్చారు. క్రీస్తు 11 మంది శిష్యులను పరిచర్య కొరకు పిలిచి ఏర్పాటు చేసుకున్న రీతిగానే యోధాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. యేసులోని మంచితనము, గంభీరత్వము, అపారమైన గొప్పతనము ఇతన్ని ఆకర్షించాయి. తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి దేని చేత కూడా ఇతను ఆకర్షింపబడ్డాడు. క్రీస్తు ఆహ్వానించినందుకు వెంటనే ఆయనను వెంబడించాడు. క్రీస్తు యోధాను మంచివానిగా చేయదలంచాడు. క్రీస్తు మొదట యోధాను చూడగానే అతని తత్వమును బట్టి ఒక మంచి అపోస్తలుడు కాగలడని తలంచాడు. నాయకత్వమునకు కావలసిన గుణములు వీనిలో ఉంటాయి. యోధాలో దాగి ఉన్న మంచి చెడుల పోరాటమును క్రీస్తు గ్రహించాడు. ఇతనిలో వెలుగు, చీకటి, ధైర్యము, పిరికితనము, విధేయత, అవిధేయత ఈ మొదలగు గుణాలు పెనవేసుకుని ఉంటాయి. ప్రారంభంలోనే దేవునికి ఇష్టడుగా జీవించాడు. మత నిష్ఠాగరిష్ఠుడు. భక్తిగల కుటుంబములో తల్లిదండ్రుల పెంపకములో ఉన్నాడు. సమాజ మందిరములో ఇతనంట మత విద్య అంటే థియలాజికల్ స్టడీస్ మత విద్య అభ్యసించాడు. కానీ క్రమేణా సుగుణములు దుర్గుణములుగా మారాయి. ఈ సుగుణములు వసంతకాలములో ఆకులు చిగురించినట్లు రాలిపోయాయి. చిగురించినట్లుగా అవి రాలిపోతూ ఉన్నాయి. వాటి స్థానంలో దుర్గంధపూరితమైన ఆకులు చిగురించాయి. మునుపు యేసు మీద ఉన్న సదభిప్రాయాన్ని క్షీణించడం మొదలుపెట్టింది. యేసు మాత్రమే ఈ యోధాని గమనిస్తూ యోధాను అప్పుడప్పుడు హెచ్చరిస్తూ కూడా ఉంటాడు. తన ఆశయమునకు, దేవుని ఆశయమునకు అసలు పొత్తు అనేది కుదరకుండా ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తును ద్వేషించడం మొదలుపెట్టాడు. ఒక గ్రంథకర్త అంటాడు కదా శిష్యుల విషయము, అనగా క్రీస్తును తయారు చేసిన శిష్యులు. కానీ యోధాను గురించి వ్రాసినప్పుడు క్రీస్తును తయారు చేయలేని శిష్యుడు. యోధ ఈ కార్యమును చేయట్లో సాతానుకు అమ్ముడుపోయాడు. ఈ ఊబిలో నుండి యోధ మళ్ళా బయటకు రాలేకపోయాడు. హృదయము కఠినపరచబడింది. క్రీస్తు ఇచ్చిన హెచ్చరికను వానిలో పని చేయలేదు. అందువలన క్రీస్తును ద్రోహముతో అప్పగించాలనుకుంటాడు. క్రీస్తు ఎడల యోధ వైఖరి యోహాను సువార్త 12:5లో ఈ అత్తని ఎందుకు 300 దేనారములకు అమ్మివేసి బేదలకు ఇవ్వలేదు అంటాడు. మరియ
క్రీస్తు పాదాలకు అత్తరు పూసినప్పుడు క్రీస్తును గౌరవించుటలో యోధా తన ఓర్వలేని తనమును బయట పెడుతున్నాడు. ఇతడు ధనాపేక్ష కలిగిన వాడు. యోహాను సువార్త 12:6 మనం చూస్తాము. యోహాను సువార్తికుడు చెప్తున్నాడు, ఇలాగొ చెప్పుట పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుతూ వస్తూ ఉండాడని గ్రహించారు. ద్రోహముతో కూడిన పలుకు మత్తయి సువార్త 26:14 నేను మీకు ఆయనను అప్పగించిన ఎడల మీరు నాకేమిస్తారు అని ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి బేరమాడసాగాడు. అయితే యోధ ధనాపేక్ష తన గురువగు దేవుడవు యేసుక్రీస్తునే అమ్మటానికి ప్రోత్సహిస్తున్నాడండి. వానిలో భయము, క్రీస్తు మీద అధికారులకు ద్వేషము వలన ఆయనను సంహరించుటకు కుట్ర పన్నుతున్నారు. క్రీస్తు మీద ఆయనకి ద్వేషం ఉంది. అయితే ఆయన మీద కుట్ర పన్నుతున్నారని ఈ యోధ పగబట్టాడు. క్రీస్తును నాశనం చేసిన తరువాత మిగిలిన ఈ 12 అంతం కూడా చూస్తారని ఈ యోధ భయపడ్డాడు. అధికారుల ప్రాపకం సంపాదించుటకు క్రీస్తును అప్పగించుటకు సిద్ధపడ్డాడు. యోధ ఈ సత్యమును గ్రహించలేదు. క్రీస్తును కాదండి అప్పగించింది, క్రీస్తు చూపుతున్న ప్రేమను, ఆయన ఇచ్చు పాపపు మన్నింపును అమ్ముకొనుచున్నాడు. అనగా తన్ను తాను దాసునిగా సాతానుకు అప్పగించుకొనుచున్నాడు. యేసేవు తన జ్యేష్ఠత్వమును పొట్టకూటి కొరకు అమ్ముకున్నట్లుగా మనం చాతుర్యం, రాజకీయ తంత్రములు ఉపయోగించి క్రీస్తు మనకు అనుగ్రహించుతున్న ఆత్మీయ వరములను యోధావలే మనం కూడా అమ్ముకొనుచున్నామా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మోసముతో కూడిన పలుకు మత్తయి సువార్త 26:22 బోధకుడా నేనా నిన్ను అప్పగించింది అని యూదా క్రీస్తును అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తున్నాడండి. మేడగదిలో క్రీస్తు కూడా మరి ప్రేమ విందులో పాల్గొన్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించుతున్నాడని యేసు ప్రకటింపగా 11 మంది శిష్యులు ఆశ్చర్యంతో, ఆవేదనతో, ఆందోళన కలిగింది. కానీ యోధాకు మాత్రం కించిత్తు కూడా చెలించలేదు. ఈ ప్రేమ విందులో పాల్గొనక ముందే శత్రువుల యొద్దకు వెళ్ళి మంతనాలు సలిపి క్రీస్తును అప్పగించు స్థలము ఎరుక చేయటానికి, గుర్తు పట్టడానికి సూచనలు, వివరములు బాగా తెలియపరిచి ఆ పాద ధూళితోనే శత్రువుల దగ్గరికి ఏ పాద ధూళితో వెళ్ళాడో ఏమి కడుక్కోకుండా ఆ పాద ధూళితోనే ఈ ప్రేమ విందులో ప్రవేశించాడు. క్రీస్తు చేసిన ఈ ప్రకటనకు వాని హృదయము చెలించలేదు. ఈ సంగతి తెలియనట్లుగా నటించుతున్నాడు. మనం చేసిన తప్పులు ఇతరుల మీద మోపటం నేరం. వేషధారణతో కూడిన పలుకు మత్తయి సువార్త 26:49 బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. మత్తయి సువార్త 26:49. ఇక్కడ యోధ ఉద్దేశము చెడ్డది గాని ఆయన చేసిన కార్యము మంచిది. కొందరిలో కారణము రెండును చెడ్డవిగా ఉంటాయి. యోధాలోని కారణము క్రీస్తును అప్పగించుట, ఆయన చేసిన మంచి కార్యం క్రీస్తును ముద్దు పెట్టుకొనుట. అపోస్తల కార్యము అపోస్తలుల కారణము ముగించింది గాని మరి ఈ కార్యం మాత్రం చెడ్డదిగా ఇక్కడ మనం తలంచాలి. కారణము యెహోవాను సేవించుట, కార్యము క్రైస్తవ సంఘమును హింసించటమే. ఇక్కడ నిరాశతో కూడిన పలుకు
మత్తయి సువార్త 27:4. నేను నిరపరాధి ఎప్పుడైనా యేసు ప్రభువుని సిలువేటి మీద అంతా చూస్తాడండి యోధ. చూసి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశానయ్యా అని అంగలారుస్తూ ఉన్నాడు. యూదులు క్రీస్తుని పెట్టుతున్న బాధలను చూసి యోధ కృంగిపోయాడు. ఆయన హృదయము పరితాపముతో నిండిపోయింది. ఈ ఘోర విపత్తును క్రీస్తు జరుగునని ఆయన ఊహించలేకపోయాడు. ఈ సంఘటనను చూసి దిగ్భ్రాంతి చెందాడు. తాను చేసిన ద్రోహ కార్యమును గుర్తించాడు. పశ్చాత్తాపపడ్డాడు, కానీ మారు మనసు పొందలేదు. యోధా పేతురు కంటే భయంకరమైన పాపము చేయలేదు గాని పేతురు పశ్చాత్తాపపడి క్రీస్తునొద్దకు వెళ్ళి మారు మనసు పొందాడు. యోధా పశ్చాత్తాపము క్రీస్తునొద్దకు నడిపించలేదు. అలాగు చేసి ఉంటే క్రీస్తు ఇతని పాపములను మన్నించి పునీతనుగా చేసి ఉండేవాడేమో. యూదుల యొద్దకు వెళ్ళి అంగలార్చుతున్నాడంటండి. అయ్యా నిరాశతో ఆత్మహత్య చేసుకుంట ద్వారా తన్ను తానే అంతం చేసుకున్నాడు. మనకి యోధా జీవితం ఒక హెచ్చరికగా ఉంది. నిరాశను పాపములు మనము పడక నిరీక్షణ కలిగి జీవించాలి. యోధా హృదయము కఠినపరచబడి క్రీస్తు ఉపయోగించిన 2 పద్ధతుల వలన కూడా యోధా చెలించి చైతన్యం పొంది తన హృదయమును మార్చుకొనలేకపోయాడు. క్రీస్తు ప్రభు రొట్టెను తీసుకొని కఠిన హృదయముతో బాహాటముగా తాను చేయదలిసిన ద్రోహ కార్యమును నిమగ్నమవుతున్నాడు. క్రీస్తు శిష్యకోటి నుండి త్రోసివేయబడుతున్నాడు. అతనికి బాగా తెలుసు. కానీ ఉపద్రేకుడై గాఢాంధకారములోకి, వెలుగు నుండి చీకటిలోకి, తర్వాత భయంకరమైన పాపములోకి వెళుతున్నాడు. వెలుగు నిండి ఉన్న మేడ గది నుండి వెలుపలకు వెళ్ళి చీకటిలో కలిసిపోయాడు. క్రీస్తు జాలిగల చూపు పలుమార్లు పాపము చేయుటకు కార్యదీక్షతో నుండి ప్రతి వాని మీద పడుతుంది. యూదా వలె కాక మనం పేతురు వలె కన్నీరు విడవాలి, మారు మనసు పొందాలి. కార్యము చేయటానికి మనము క్రీస్తు ఎడల ఉండాలి. ఇక్కడ మనం యేసు ప్రభువుని సిలువేస్తారు, అంతా అయిపోతుందండి. అయిపోయిన తర్వాత విరిగిన శరీరము, చిందిన రక్తము. లూకా సువార్త 23:50-53 చూస్తే, మరి అరిమత్తయ్య యూదా దేశంలో ఒక పెద్ద పట్టణం. ఈ పట్టణములో నివసించే యోసేపును అరిమత్తయ్య యోసేపు అని పిలుస్తారు. ఈయన తన కొరకు తయారు చేసిన కొత్త సమాధిలో యేసు శరీరమును ఉంచునట్లు మత్తయి సువార్త 27:57, మార్కు 15:16 మనం చూస్తాము. నిశ్శబ్ద శనివారం, శుక్రవారం సాయంత్రం చీకటి సబ్బాతు ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం అమ్మ. హలో, ఓకే ఆంటీ. వినపడుతుంది ఆంటీ. సరే, జస్ట్ బ్రేక్ అయింది, ఇప్పుడు ఓకే ఆంటీ. శుక్రవారం సాయంత్రం చీకటి పడగానే సబ్బాతు ప్రారంభమవుతుంది. సిలువలో వ్రేలాడే యేసు దేహం ఎవరికి చెందాలి? మానవ రీత్యా తల్లికే చెందాలి, మరీకే చెందాలి. ఒంటరి దుఃఖమైన స్త్రీ ఆ దేహంని సంబంధించిన వారు మరి అంత్యక్రియలు ఏర్పాటు చేయాలి. యెరూషలేము పట్టణములో అద్దరికిపోయింది, భయానకంగా ఉంది. క్రీస్తు శిలువ మరణం, పిలాతు భయపడ్డాడు, క్రీస్తు పారిపోయాడు.
3.5 సంవత్సరములు ఆయనలో ఉండి మృత శరీరం వదిలి అందరూ పారిపోయారు. అయితే ఇద్దరు కొత్త వ్యక్తులు నూతన నిబంధన చరిత్రలో ఇప్పుడే ప్రవేశించారు. పిరికితనం వదలిన ఇద్దరు శిష్యులు సమాధి క్రియలు. మృతులు సమాధి చేయటానికి బైబుల్ కాలమునందు సర్వసాధారణమగు వాడుక ఉంది. శవమును సిద్ధపరచుట. గతించిపోయిన వారి విషయమై తమకు ఉన్నను దుఃఖమును ప్రేమను ఎప్పటి వలె పూర్వము కనబరిచిరి. సమాధి చేయబడక మునుపు శవమును కడిగి అపోస్తల కార్యములు 9:37లో దాని పరిమళ ద్రవ్యములతో అలంకరించిరి. వారు శవమును పెట్టిలో ఉంచటాన్ని బట్టి మరి ఉంచక శవమును పెట్టిలో ఉంచక బట్టలో చుట్టి పాతి పెట్టేవారు. శవమును మంచం మీద గాని పాడ మీద గాని పెట్టి సమాధి స్థలమునకు ఎత్తుకొని వెళ్ళేవారు. తవ్విన సమాధులలో బండలలో తొలిపించిన మరి సమాధులు సిద్ధపరిచిన వానిలో మృతదేహం పెట్టేశారు. వీరిద్దరు దేహము మరి దేహాన్ని చేయటానికి సంసిద్ధులయ్యారు. పిరిగితనం వదలైన ఇద్దరు శిష్యులు అరిమత్త యోసేపు సన్హెద్రిన్ సభ్యుడు. ఒకడు బహిరంగముగా ఆయన పక్షమున నిలిచాడు. మునుపు రహస్యముగా ఉన్న అరిమత్తయి యోసేపు ఇప్పుడు గొప్ప ధైర్యాన్ని ప్రకటించాడు. విచారణ అంతటా ప్రభు కనబర్చిన వైఖరిని ఆయన మరణమొందిన విధమును చూచి ఆయన పక్షమున విచారించాడు. ఆయన సాక్ష్యము వలన తన తోటి సభ్యులు ఈ కాలంలో నుండి క్రీస్తును ప్రశంసిన వాడు నవ్వు నికోదేము అను మరి ఒకడు క్రీస్తు పక్షమున ఉన్నాడు. అరిమత్తయి యోసేపు, నికోదేము. యోహాను సువార్త 19:39. అరిమత్తయి యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు, దేవుని రాజ్యమును ఎదురు చూసేవాడు, ధనవంతుడు. సాయంకాలం అయినప్పుడు పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహంని ఇవ్వమని అడిగాడు. అయితే ధైర్యముగా తెగించి అడిగాడు. పిలాతు వెంటనే బదులివ్వక శతాధిపతిని పిలిచి ఈ విషయము తెలుసుకొని అయ్యో ఎంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి యోసేపును ఆ శవముకు అప్పగించాడు. అరిమత్తయి యోసేపు. మార్కు సువార్త 15:43. యూదుల ఆచార ప్రకారము సాయంకాలమున యోహాను సువార్త 19:38లో యూదుల భయము వలన రహస్యముగా ఉన్న అరిమత్తయి యోసేపు బహిరంగంగా ఉన్నాడు. యోహాను సువార్త 19:38-42లో ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉంది. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని కొత్త సమాధి ఒకటి సమీపములో ఉంది. కనుక ఆ దినమున యూదులు సిద్ధపరుచు దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. అరిమత్తయి యోసేపు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. నారబట్ట కొని ఆయనను మరి దింపి ఈ ఇరువురు తమ బాహువులలో దేహమును బహుళ ఒక పసికందును పైనుంచి కిందకు తెచ్చినట్లు భద్రముగా కిందకు దించారు. దేహమునకు ఉన్న ఆ శీలలు మొత్తము తీసేశారు. బెత్లెహేము బాలుడిగా మరియ ఒడిలో ఒదిగిన యేసు బాలుడు నిర్జీవంగా రక్తవర్ణమై వీరి చేతుల్లో ఇమిడిపోయాడు. యూదుల ఆచార ప్రకారము సాయంకాలము క్రీస్తు శరీరమునకు అరిమత్తయి యోసేపు, నికోదేము విలువైన పరిమళ ద్రవ్యములు
చక్కది సన్నపు నార బట్ట చుట్టి హరిమత్త యోసేపు తన కొరకు సిద్ధపరిచిన రాతిలో తొలిపించుకున్న ఆ రాతిలో యేసు సమాధిని ఉంచి సమాధి ద్వారమున రాయి పొర్లించి వెళ్ళిపోయారు. నికోదేము యోహాను సువార్త 3:1-15 యేసునొద్దకు రహస్యముగా రాత్రి వేళ వచ్చిన యూదుల అధికారి అయిన పరిసయ్యుడు యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని ఇతనికి తెలుసు. ధర్మశాస్త్రమును ప్రవక్తలను క్షుణ్ణముగా చదివినవాడు. అయితే తన పదవికి భంగం కలగకుండా యేసు శిష్యత్వాన్ని రహస్యంగా ఉంచాడు. నేటికి ఇస్రాయేలు దేశములో రహస్య క్రైస్తవులు ఉన్నారు. దేశ బహిష్కరణకు భయపడి వారి గృహాల్లోనే ఆరాధన చేసుకుంటారు. సమాజంలో సంపద స్థితి కలిగిన ఇద్దరు యేసు దేహానికి అంత్యక్రియలు చేయటానికి సన్నద్ధులవటం విశేషం. యోహాను సువార్త 3:1-21 రాత్రి యందు యేసునొద్దకు వచ్చి దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు తోడై ఉంటేనే గాని నీవు చేయి సూచక్రియలు చేయలేడని అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడని చెప్పాను. ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించగలడా అడిగారు. యేసు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేదు. నీతి కలిగి మంచి వాడుగా ఉండుట మాత్రమే చాలదండి. మత నాయకుడుగా ఉండుట చాలదు. దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించవలసి ఉన్నది అనే జ్ఞానం ఆలోచన గలవాడు. వ్యక్తిగతంగా ఎక్కువ హానిని పొంచి ఉన్న ఆ రాత్రి యందు యేసునందు విశ్వాసం ఉంచాడు. తదుపరి చర్యలు విశ్వాసం దృఢపరిచాడు. యాజకుల యొద్దకు యేసు పక్షముగా నిలిచాడు. యేసు ప్రభు భూస్థాపన నిమిత్తము సుగంధ ద్రవ్యాలు ఉంచాడు. యోహాను సువార్త 7:50 దేహాభిషేకం బేతనీయలో ఆ స్త్రీ యేసు జీవించి ఉండగానే మరణాన్ని సూచిస్తూ అత్తరులో అభిషేకించింది. ఇతడు నికోదేము బోళముతో కలిపిన అగరు సుమారు 155 సేర్లు 100 పౌండ్లు లేక సుమారు 45 కిలోల యేసు దేహమునకు పూసి అభిషేకించిరి. బాలుడుగా ఉన్నప్పుడు యేసుకు సమర్పించిన బహుమానాలు బంగారము, బోళము, సాంబ్రాణి. బేతనయ్యలో ఆ స్త్రీలు విలువైన అత్తరు. ఇప్పుడు నికోదేము వాడిన అగరుతోటి బోళము యేసు కొరకు అర్పించిన పదార్థ బహుమానాలు. యేసు మృతి పొందక ఆయన శిష్యులుగా చేరిన వీరిరువురు తమ విషయాన్ని ప్రభువుకు చాటుకున్నారు. ఇక్కడ మాటలు లేవు, ప్రశ్నలు లేవు, వాదాలు లేవు, సంభాషణ లేదు, సంశయాలు లేవు. అంతా నిశ్శబ్దం. ఎవరి నోటు చూసిన వ్యక్తి శబ్దం లేదు. కేవలము యేసు ఒక మంచి సమాధి ఇవ్వటమే వారి ధ్యేయము. యోహాను సువార్త 20:11-16 మృతదేహానికి సుగంధ ద్రవ్యములు పూయవలనని పవిత్రమైన వ్యక్తికి కడసారి వీడ్కోలు చెప్పటానికి వెళ్ళాలనుకుంది మరియ. మగ్దలేనే మరియ, హోసన్న, సూసన్న, సలోమి మరి ప్రేమ కొద్దీ వీళ్ళందరికన్నా ముందు ప్రేమ కొద్దీ మగ్దలేనే మరియ ముందు వచ్చింది. రాయి దొర్లింపబడటం చూసింది. సమాధి బయట నిలబడి ఏడ్చుతుంది. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చున్నాడు. అప్పుడు అమ్మా అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అని అడుగగా, నా ప్రభు ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ఎక్కడిచ్చారో తెలియదు. ఈ మాటలు చెప్పని
చెప్పి ఇట్లా వెనుక తిరిగి చూచిన వెంటనే యేసు నిలిచి ఉండుట చూచి గుర్తుపట్టల. మళ్ళా అంటాడు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అనగా, తోటమాలి అనుకొని నీవు ఆయనను మోసుకొని పోతే ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఆయనని ఎత్తుకొని పోతానంది. ఈమె ఈయన మృతదేహం, ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు. బతికున్నప్పుడు మరి ఆయన ఎంతో ఆపదలో ఆదుకున్నాడు. ఆ మృతదేహం నాకెందుకులే అని విడిచిపెట్టిందా? విడిచిపెట్టల. నేనే ఎత్తుకొని పోతాను. ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ఎత్తుకుపోవడం చాలా కష్టం. అయినా ఇదేమీ ఆలోచించల ఆమె. నేను ఎత్తుకొని పోతాను. యేసు ఆమెను చూసి వెంటనే మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో బోధకుడా, రబ్బూని అని పిలిచింది. ఆయనను కలిసే వరకు ఎన్నెన్నో మరెన్నో కష్టాలు, బరువులు, భారాలు ఉండేవి. ఈ సమాజంలో గౌరవం ఉండేది కాదు. ఎవరాళ్ళతోన హేళన భావంతో ఉండేది. భారాలుండేవి, బరువులుండేవి. జీవితం అంతా బానిసత్వంలో నుండి ఆయన విడిపించాడు. పరిచర్యను ఆమోదించాడు. మృత శరీరం ఏముంది అనుకోలా. క్రీస్తుకు మించిన అనుభవం. ఆశించిన దానికంటే అధికము ఆశించింది. ఆయన మరణ శరీరము పొందింది. విశ్వ దర్శనం. ఆ స్వరం, ఆ పేరుతో పిలుస్తూ ఉంటే, ఆయన ప్రసన్నత కనబడుతూ ఉంటే, ఆయన రూపం, విశ్వ దర్శనం మేరీకి నిత్య జీవం మిగిలింది. మరియ అవసరమేమిటో ప్రభు తెలుసు. విశ్వాసుల విషయంలో కూడా అంతే. ఆయన మరియకు కనిపించాడు, కలిశాడు, మాట్లాడాడు. ఆమె తెలుసుకునేలాగా తనను తాను కనబరుచుకున్నాడు. ఆమె చూసింది, అన్వేషణ ఫలించింది, కావాలనుకున్నది దొరికింది. చివరగా క్రీస్తుని పొందింది. ఆసక్తికి మించిన అనుభవం. ఆమె ఆశించిన దానికంటే అధికం. ఆశించింది మరణ శరీరము, పొందింది విశ్వ దర్శనం. సమాజములో సంపద స్థితి కలిగిన ఇద్దరు అరిమత్తయి యోసేపు నికోదేములు పునరుద్ధాన ప్రబోధాలు వీరు ఎంత విశ్వాసం ఉంచారో తెలియదు కానీ తమ పనిని మాత్రం వీరిరువురు నిశ్చయంగా చేసుకుపోయారు. పాఠకులు వీరు మనసును గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ మాట్లాడటానికి జీవితానికి అనుసరించకపోయి ఉంటే క్రీస్తు విశ్వాసులుగా నిశ్శబ్దంగా ముందుకు సాగిపోవటం ఒక ధన్యత. క్రీస్తు శకము 61లో ఫిలిప్పు అరిమత్తయ యోసేపును ఇంగ్లాండ్ దేశాన్ని సువార్త ప్రకటనకు పంపించాడని, ఒకసారి మరి సాంప్రదాయంగా గ్లాస్కోన్ బది అనే స్థలానికి అరిమత్తయి యోసేపు మేడ గదిలో వాడబడిన గిన్నెను తీసుకుని వెళ్ళాడని ప్రతీతి. ఆ నగరంలోని ప్రభు పునరుద్ధాన సువార్తను ప్రకటించాడు. ఒకరోజు అలసిపోయి అరిమత్తయి యోసేపు తన చేతి కర్రను భూమిలోనికి జునిపి నిలబడి విశ్రాంతి తీసుకొనుతుండగా ఆ కర్ర చిగురించింది. ఆ కర్ర ఆకులు, మొగ్గలు క్రిస్మస్ నాడు చిగురించిన మరి చిగురించి పూస్తుందని నేటికి మరి పునీతుడైన యోసేపు కర్ర చిగురించిన చెట్టును గ్లాస్కోట్ బరిలో చూపిస్తారు. ఇంగ్లాండ్ దేశం అంతటిలోనూ మొట్టమొదట క్రైస్తవ సంఘం గ్లాస్టోన్ బరిలోని సెయింట్ జోసెఫ్ ఆలయమే. సాధు సుందర్ సింగ్ అంటాడు కదా, సాధు సుందర్ సింగ్ నేను మదీనా వెళ్ళాను, ప్రవక్త మహమ్మద్ ఊరిని చూశాను, అది చాలా ఖరీదైంది గాను
రత్నంగాను మలచబడింది. ఫ్రాన్స్ దేశం వెళ్ళాను. నెపోలియన్ను మరి సమాధిని చూశాను. ఆగ్రాలో అమ్మ ఒక్క నిమిషం అమ్మ. అమ్మ సారీ అమ్మ వినిపిస్తుందా? హలో హలో వినబడుతుందండి నిజమ్మ గారు. ఆ, వినబడుతుంది. వినిపిస్తుంది. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. సరే మేము సరే మ్యూట్